తెలంగాణలో బోనాల సందడి ముగింపు దశకు చేరుకుంది. మొదట గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించడంతో ఆషాఢమాసం బోనాలు ప్రారంభమయ్యాయి. తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి బోనాలు, చివరగా లాల్ దర్వాజా బోనాలతో ఈ పండుగ ముగియనుంది. బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించడంతో ఈసారి అన్ని ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ప్రజలు కూడా భారీ సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు తరలివచ్చారు. వీఐపీలు, వీవీఐపీలు కూడా వెల్లువలా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు బోనం సమర్పించారు. అమ్మవారి దయ వల్ల బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ జరుపుకుంటా ఉన్నాం. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా, స్టేట్ ఫెస్టివల్ గా కూడా మనం గుర్తింపు కూడా చేసుకున్నాం. ఇంతకుముందు లోపల పూజారులు నాకు చెప్పారు, ఈ ఒక్కరోజే సుమారు 70,000 నుంచి 1,00,000 మంది ప్రజలు ఇక్కడ దర్శనం చేసుకుంటారని చెప్పారు. దానికోసం ఆలయం చిన్నగా అయిపోయింది, ప్రాంగణం కూడా చిన్నగా అయిపోయింది. మీరు ముఖ్యమంత్రిగా తప్పకుండా చర్యలు తీసుకొని మేము సహకరిస్తాం, బస్తీ అంతా పెద్దలంతా చెప్పారు. నేను స్థానిక పెద్దలతో మాట్లాడి అవసరమైతే వాళ్ళకి ఎంత భారీగా కాంపెన్సేషన్ అయినా ఇచ్చి కొంత స్థలాన్ని తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి గుడిని కూడా చాలా పుణ్యక్షేత్రంగా దీన్ని మార్చుకుందాం. తప్పకుండా ఆ పని వెంటనే నేను శ్రీకారం చుడతాను. ఇవాళ రంగం కార్యక్రమంతో పాటు అక్కన్న మాదన్న దేవాలయం వద్ద ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని అంబారీపై ఊరేగించనున్నారు. ఈ ఊరేగింపు హరిబౌలి నుంచి పురాణాపూల్ వరకు కొనసాగనుంది. వచ్చే